సామ్రాజ్యం రామభక్తి సామ్రాజ్యం ఏ మానవులకు ఆమెను మనస ఏ మానవుల ఆమెను మనస రామభక్తి సామ్రాజ్యం రాముని అవతారం రవికుల సోముని అవతారం రాముని అవతారం రవికుల సోముని అవతారం రాముని అవతారం రవికుల సోముని అవతారం సుజన జనావన ధర్మాకారం దుర్జన హృదయ విదారం రాముని అవతారం ఎవడున్నాడి లోకంలో ఇది మన జరుగని వాడు ఎవడున్నాడి కాలంలో సరియము నడవని వాడు నిత్యము సత్యము పలికేవాడు నిరవము ధర్మము నిలిపేవాడు చేసిన మేలు మరువని వాడు సూర్యుని వలెనే వెలిగేవాడు ఎల్లరికీ సరసలని వాడు ఎదరిట దయగలవాడు ఎవడు 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 ఒకడున్నాడీ లోకంలో ఓంకారానికి సరితోడు ఇహకులమున ఈ కాలంలో జగములు పొగిడే మొనగాడు విలువలు కలిగిన విలువాడు పది సూరాలకు చిలికాడు చెదరని నగముల నెలవేడు మాటకు నిలవడు ఇలవేడు దశరథ తనయుడు దానవ దమనుడు జానకి రమణుడు శ్రీరాముడు జగదభిరాముడు శ్రీరాముడే కనుకుల సోముడు ఆరాముడే జగదభిరాముడు శ్రీరాముడే కనుకుల సోముడు ఆరాముడే జగదభిరాముడు శ్రీరాముడే జగకుని మాటల తలపై నిలిపి హనుమాన్ ఫలముల చేగిన ధర్మావతారుడు జగదభిరాముడు శ్రీరాముడే అగస్త్యుడు ఎంత పెద్దగా పెట్టాడు.
గరిమినావంట ఆ కథలు చెప్పుతుంటే నీ ఒళ్ళు మరచిపోతుంటా రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి అదిగో రామయ్య అడుగులు నా తండ్రివి ఇదిగో శబరి శబరి వస్తున్నానంటున్నవి కదలలేదు అన్ని శబరి ఎదురు చూడలేదని నా కోసమే నడిచి 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 నా కన్నా నిరుపేద నా మహారాజు పాపములతో రామ నన్నేలు దైవమా నా తండ్రి రామ కనుపించినాడవా కారుణ్య రామ నీరాక కోసమే నిండినాడు ఇది వెళ్ళకముగా నిలచి ఉన్నాను పాపాలగనించు పేరు నీరయ్యా భక్తులను పాలించు ప్రభువు నీవయ్యా రామయ్య రామయ్య గానేనయ్యా ఇక నైన నీ బంటు నేర్కోవయ్యా శ్రీరామ జయ రామ ఇదవంశ సోమ జయ హే పదం రామ లోకాభిరామ రామలీల మేఘశ్యామ కోదండ రామ రఘుకులాది శోభ పరంధామ సార్వభౌమ రామలీల మేఘశ్యామ కోదండ రామ రఘుకులాది శోభ పరంధామ సార్వభౌమ నీల మేఘశ్యామ రామ రామ జయ రామ రఘురామ రామ జయ రామ రఘురామ జయ రామ రామ జయ రామ రాముడికి ఒక్కటి తిరుగుతున్నాడు రామచంద్రమూర్తికి సమకాలికులై రామభక్తి సామ్రాజ్యంలో పునీతులై ధరించినటువంటి మహాభక్తుల్ని ఆ సామ్రాజ్యంలో ప్రజల్ని ఇప్పుడు చూసాం కదా. ఇప్పుడు మన తెలుగు నాట వెలసినటువంటి రామాయణ కల్పవృక్షాన్ని రచించిన విశ్వనాథ సత్యనారాయణ వారు ఆణిముత్యం లాంటి పద్యంతో మనం ఇప్పుడు కృతయుగం నుంచి కలియుగానికి వచ్చేద్దాం. దశరథ మహారాజు గారు రామచంద్రమూర్తిని చూసి మురిసిపోతున్నటువంటి ఈ పద్యాలని వింటూ మన కలియుగంలో రామాయణాన్ని రాసి తరించి మనందరినీ తరింపచేసినటువంటి కొందరు కవుల్ని రామచంద్రమూర్తి యొక్క అనంత కళ్యాణ గుణాల్ని గానం చేసి తరించి అచ్చు తెలుగు పదాలతో అలవోగ్గా రాసి వాడుక భాషలైనటువంటి బ్రజ్ భాష, కడివి భాష లాంటి భాషల్లో కూడా రామాయణాన్ని ఇంటింటా వెలిసేలా చేసి అందరికీ అందుబాటులో ఉంచినటువంటి మహానుభావుల్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. సాముగానలోనుడైన రామచంద్రమూర్తిని తమ యొక్క సంగీత ప్రావీణ్యతతో, సాహితీ పటిమతో, భక్తిభావంతో సేవించి ధరించి అచ్చు తెలుగు పదాలతో అవలీలగా దేవదేవుడి యొక్క అనంత కళ్యాణ గుణాల్ని గానం చేసిన వాగ్గేయకారులు ఎందరో ఉన్నారు కదా మన తెలుగు మాట. ఆ మహానుభావులందరినీ కూడా ఒక్కసారి స్మరించుకుంటూ ముందుకు వెళ్దామా? పదండి మరి. ఊరెల్ల రామభద్రుడు
ధారణి నేతగును ఋషికి తల్లికి శిశువున్ శ్రీరామచంద్రుడయ్యను తారకమయ్యను సమస్త ధరణీ ప్రజకున్ మరకత వైడూర్య మాణిక్య నీలక్షటాప్తిచే బర్హిబర్హాభచూడు సహజ నిశ్చల మనస్సంచార ధీరతా ప్రతిభచే శ్రీ గజరాజగమను స్వాంతర్నిలీన బ్రహ్మజ్ఞాన కీర్తిచే నిశ్చల సౌదామణి దృశాక్షు మందవీచీ పరిస్పందానిలాధ్వరంజన కళాకాగరు సదృశచేలు వర్షలక్ష్మీ సమాసన్న వక్షుడైన ప్రౌఢపర్జన్య దేవుడు అభ్రంబు బదలి నడచి వచ్చెడు చందాన నయన పర్వమోదమును గాంచెపతి మెడమీది నుండి తక్కువేణి మనకు రాముందొక్కడు వరకు ప్రకటోడుగా భగవంతుడు మన చక్రధారి అయి జరుగుతుండగా ప్రకటోడుగా భగవంతుడు మన చక్రధారి అయి జరుగుతుండగా తక్కువేణి మనకు రాముందొక్కడు వరకు దశగ్రీవమును ధన్య
రాముని దయ మనకుండగ తక్కువేని మనకు